హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి బామ్ నియోష్ లైవ్ ఫ్యూచర్ స్కూల్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీ అనేది భారతదేశంలోనే ఉంటుందన్నమాట. ఆన్లైన్ విద్యావేత్తగా మీరైతే వర్క్ చేస్తారు. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్ చేసేవారు అయితే కావాలన్నమాట వీళ్ళకి. సో 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం జరిగింది. సో 2 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ తిరిగి పోస్ట్ చేయబడింది అనేసి కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈజీగా పార్ట్ టైంగా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో సులభంగా వర్తించుకొని ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నా రెజ్యూమ్ తయారు చేయు అంటే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే అప్లై చేయాలి. సో మనకి మనీషా మయూరి గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. బామ్నోస్ లైవ్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే అవసరం షార్క్ ట్యాంక్ నిధులతో నడుస్తున్న ఎడ్టెక్ స్టార్టప్ అనేది బామ్ న్యూస్ లైవ్లో ఆన్లైన్ బోధన పాత్రపై మీకు ఆసక్తికి ధన్యవాదాలు అనేసి చెప్పడం జరుగుతుంది. మేము ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఫోనిక్స్, గణితం మరియు భగవద్గీతను బోధిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు 1 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులను బోధించడానికి ఎంచుకోవచ్చు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మేము 2 పాత్రలకు నియామకాలు చేస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అసెస్మెంట్ స్పెషలిస్ట్ అనమాట. డెమో సెషన్లు నిర్వహించి సరైన ప్రోగ్రామ్ను సిఫార్సు చేసే విధంగా ఉండాలి, ఇదొక పాత్ర. అలాగే కరికులం స్పెషలిస్ట్ అనమాట. మా పాఠ్యాంశాలను ఉపయోగించి సాధారణ తరగతులను బోధించే విధంగా ఉండాలన్నమాట. తదుపరి దశలు చూసుకుంటే మరింత తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని లింక్స్ ఇవ్వడం జరిగింది. సో మీ ఇంటర్వ్యూ బుక్ చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ వివరణ చూసుకుంటే బామ్ న్యూస్ లైవ్ అనేది భారతదేశంలోని ప్రముఖ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట. దీన్ని ఐఐఎం కలకత్తా పూర్వ విద్యార్థులు ఆశీష్ గుప్తా గారు దీన్ని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. సో మాజీ అమెజాన్, కల్ట్ ఫీల్డ్, యాక్సెంచర్ అనమాట. మరియు గౌరవ్ బ్రోవర్ మాజీ సిఇఓ యూరోకిడ్స్, అలాగే వాల్ట్ డిస్నీ మరియు జాన్సన్ మరియు జాన్సన్స్లో నాయకత్వ పాత్రలు అయితే స్థాపించారనమాట. సో గూగుల్లో అయితే 4.8 ఉంది. సో 5కి రేటింగ్. సో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు దీంట్లో అయితే విద్యను ఆస్వాదిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడైతే ఇంగ్లీషు, గణితం భారతదేశంలోని మొట్టమొదట భగవద్గీత కార్యక్రమంలో కూడా ప్రపంచ స్థాయి కోర్సులను అందిస్తుంది అనమాట. వీటిని టాప్ 1% విద్యావేత్తలు అందిస్తున్నారనమాట. అయితే పాత్ర వివరణ చూసుకుంటే ఇది ఆన్లైన్ అధ్యాపకుడిగా పూర్తి సమయం రిమోట్ పాత్ర అనమాట. సో ఆన్లైన్ అధ్యాపకుడి ఇంటరాక్టివ్ మరియు ప్రభావవంతమైన ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తారు. అలాగే పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తారు మరియు విద్యార్థులకు అభిప్రాయాన్ని అందిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. రోజువారీ పనుల్లో విద్యార్థులను వివిధ విషయాల్లో నిమగ్నం చేయడం, వారి పురోగతిని ట్రాక్ చేయడం మరియు వ్యక్తిగత అభ్యాస అవసరాలను తీర్చడానికి
పాఠాలను వ్యక్తిగతీకరించడము అలాగే వాటిని ఉంటాయన్నమాట. విద్యార్థుల పురోగతి గురించి తల్లిదండ్రులు మరియు సంరక్షకులతో ప్రభావవంతమైన కమ్యూనికేషన్ కూడా ఒక ముఖ్యమైన బాధ్యత అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అర్హతలు చూసుకుంటే బోధన మరియు పాఠ్య ప్రణాళికలను రూపొందించడంలో అనుభవం అనేది ఉండాలి. అలాగే ఇంటరాక్టివ్ ఆన్లైన్ తరగతులను నిర్వహించడంలో మరియు డిజిటల్ సాధనాలను ఉపయోగించడంలో కూడా నైపుణ్యం అనేది ఉండాలి. బలమైన కమ్యూనికేషన్ మరియు ప్రదర్శన నైపుణ్యాలు అనేవి ఉండాలి, అంటే ప్రెజెంటేషన్ అనమాట. యువ అభ్యాసకులకు నిమగ్నం చేసే మరియు ప్రేరేపించే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. విభిన్న అభ్యాస వేగాలకు అనుగుణంగా పాఠాలను రూపొందించడానికి ఓపిక మరియు అనుకూలత అనేది ఉండాలి. విద్యలో అయితే బ్యాచిలర్ డిగ్రీ మీరు చేసి ఉంటే సరిపోతుంది, ఏదైనా కోర్సులు అనమాట. ఎడ్టెక్ లేదా ఆన్లైన్ విద్యా వేదికల్లో అనుభవం అనేది ఒక ప్లస్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేమ్, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.